ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ జరపడం సంచలనంగా మారింది. అందరి చూపు హరీష్ రావు వైపు పడింది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ మొత్తం హరీష్ గుప్పెట్లో ఉంటుంది. హరీష్కు తెలియకుండా చీమ చిటుక్కుమనదు. అందుకే బీఆర్ఎస్లో అందరి చూపు హరీష్ వైపు పడుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ఏం జరుగుతుంది అన్న చర్చ ప్రారంభమైంది. ఇంతకీ ఈ భేటీల వెనుక హరీష్ ఉన్నారా? మెదక్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ గెలవకపోతే ఏం జరుగుతుంది? మెదక్లో కాంగ్రెస్లో చేరికలు జరిగితే సొంత పార్టీ వాళ్లను హరీష్ అటువైపు పంపుతున్నారన్న ప్రచారం నిజమవుతుందా? రేవంత్తో మెదక్ ఎమ్మెల్యేల సమావేశం. హరీష్ రావు కనుసన్నల్లో మెదక్ బీఆర్ఎస్ రాజకీయాలు. ఆయనకు తెలియకుండా భేటీ జరిగిందా? బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదకుకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్కు తెలియకుండా ఇప్పటిదాకా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క అడుగు కూడా వేయరు. అధినేతకు తెలియకుండా ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే ధైర్యం చేయరు. వారి వెనుక ఏదో శక్తి ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ఆ శక్తి హరీష్ రావు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు 2 సీట్లే. ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ లో అపనమ్మకం. రేవంత్ తలుచుకుంటే బీఆర్ఎస్ ను ఊడ్చేస్తారన్న ప్రచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఆందోళ్, మెదక్ తప్ప అన్ని సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలిచింది. ఆ జిల్లా పూర్తిగా హరీష్ రావు ఆధీనంలో ఉంటుంది. అలాంటి జిల్లాల్లో ఎవరికీ తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రితో సమావేశం కావడం అనేది జరగదు. పార్టీలో ముఖ్య నేతలతో ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటుంది. హరీష్ రావుకు పూర్తిగా తెలుసని, ఆయనకు తెలియకుండా ఆ భేటీ జరగదని చెబుతున్నారు. ఇది కూడా బీఆర్ఎస్ లో అలజడి రేగడానికి మరో కారణమైంది. పైగా నలుగురిలో సునీత లక్ష్మారెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న నేత. కానీ కాంగ్రెస్ లో చేరాలా లేదా అన్న చర్చలు జరగలేదు. కానీ ఒక్క భేటీ మాత్రం జరిగిపోయింది. దీంతో ఆ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ లో అపనమ్మకం ప్రారంభమైంది. రేవంత్ తలుచుకుంటే బీఆర్ఎస్ ను ఊడ్చేస్తారన్న ప్రచారము ఊపందుకుంది. హరీష్ పై అనుమానాలు పెరగడానికి కారణమేంటి? మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై హరీష్ మాటల్ని కేసీఆర్ వినడం లేదా? కేటీఆర్ హరీష్ రావు మధ్య విభేదాలు. హరీష్ పవర్ గేమ్ ప్లే చేస్తున్నారన్న అనుమానాలు. ఇదంతా హరీష్ రావు స్కెచ్ అనే అనుమానాలు అంతకంతకు ఆ పార్టీలో పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలే. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. కానీ హరీష్ అందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలు గతం నుండే కొనసాగుతున్నాయన్న ప్రచారం ఉంది. హరీష్ రావుకు తెలియకుండా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే సాహసం చేయరని కేసీఆర్, కేటీఆర్ కూడా నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంతగా కవర్ చేసుకుంటున్నప్పటికీ రాజకీయంగా జరగాల్సిన నష్టం పార్టీకి, అధినేత కేసీఆర్ కు జరిగినట్లేనని భావిస్తున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ను కలవడం కాంగ్రెస్ కు నైతిక బలం. బీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావుకు గడ్డు పరిస్థితి. అయితే హరీష్ రావుపై ఇప్పటికిప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం లేదు. బీఆర్ఎస్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ సీటు గెలుచుకోవడాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
గట్టి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ను కలవడం కాంగ్రెస్కు నైతిక బలాన్ని ఇచ్చినట్లయింది. మెదక్ పార్లమెంటు పరిధిలో హరీష్ ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ వచ్చే మెజారిటీ వల్లే మెదక్ బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. ఈసారి మెదక్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావుకు గడ్డు పరిస్థితి ఎదురైనట్లే. ఆయనే కావాలని ఇదంతా చేశారని అనుకునే అవకాశం ఉంది. అందుకే లోక్సభ ఎన్నికలు హరీష్ రావుకు కూడా కీలకంగా మారింది. మెదక్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోతే తెర వెనుక హరీష్ ఉన్నారని ఎక్కువ మంది అనుకుంటారు.